టు ఏటీ న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రామగుండం సిపి మరియు మంచిర్యాల డీసీపీ ఆదేశాల అనుసారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మరియు వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య ఆధ్వర్యంలో స్థానిక బూడిదగడ్డ బస్తీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా గాంజాయి నిర్మూలనకై గతంలో గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారి ఇళ్లలో నార్కోటిక్ డ్రగ్స్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించడం జరిగింది. దుకాణం మట్టుకు పెట్టుకుంటే సరిపోదు కదా. ఒక కెమెరా మన సమాజం కోసం కూడా బయట పెట్టాలి కదా. అది ఏసీపీ ఆఫీస్ దగ్గర ఆ ఇంక్లైన్ బస్సుకి పోయేటప్పుడు అది ఐడెంటిఫై అయింది. సో ఆ రకంగా మనం అన్నీ ఇమీడియట్గా మనం ఒక 7-8 పార్టీలను ఎస్ఐసిని సిఐసిని రకరకాల ఏరియాలకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ పంపించి ఆ టోల్ ప్లాజా ఇవన్నీ చూస్తే వాడు కరీంనగర్ ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎట్లా పోతే మనం అట్లా పోయినాం. ఒకరోజు వాడు వేయండి తెల్లారి వాళ్ళని మనం ఎటు పట్టుకొచ్చాము. సో ఇదంతా ఈ మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బూడిదగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మా స్టాఫ్, మా సబ్ డివిజన్ స్టాఫ్ మరియు స్పెషల్ పార్టీ తర్వాత డాగ్ తోటి బూడిదగడ్డ బస్సు అంతా చెక్ చేయడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రజల రక్షణ కోసం తర్వాత భద్రత కోసం మేము ఈ చెకింగ్ చేస్తున్నాం. ప్రతి నెలలో పోలీస్ లిమిట్స్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ సెర్చ్ ప్రోగ్రాంలో మనకి ఒక 45 వెహికల్స్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి తగినటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో పరిశీలిస్తాము. అన్ని డాక్యుమెంట్స్ అయితే మేము వారికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తాము. లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాము. అట్లాగే ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో గంజాయి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత కొన్ని సస్పెక్టెడ్ హౌజెస్ కూడా దాంతో మనం చెక్ చేసాము. కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు. తర్వాత ఈ సందర్భంగా మనం పబ్లిక్ మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే, ఎవరైనా ఈ ఏరియాలో ఈ బూడిదగడ్డ బస్సు ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళ మూవ్మెంట్ అయినప్పుడు ఎవరన్నా ఇక్కడ కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి. అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ తీసుకోవాలి. తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క గంజాయి యొక్క సమస్య దాని యొక్క తీవ్రతను చెప్పి అట్లాంటివి కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చెడు చేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా సీసీ కెమెరాస్ను కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చౌరస్తాలో అని మనం చెప్పడం జరిగింది. ప్రజలందరూ మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.